హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సబితా టైలర్స్. ఏంటంటే ఊకే టైలర్ వీడియోస్ పెడుతుంటే బోర్ కొడుతుంది. కొంచెం ఈరోజు మీకు నాటుకోడి కూర ఎలా వండాలో చూపిస్తాను. లైట్గా మీకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే నాటుకోడి పులుసు కాదు, ఫ్రై లాగా. ఫస్ట్ అయితే మా ఇంట్లో ఒక మట్టి బౌల్ ఉంది, అది పెట్టేసా. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఉల్లిగడ్డ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, అల్లం వెల్లిపాయ వేసుకొని, చికెన్ అయితే వేసా. కలుపుతున్నా, కలుపుతూనే ఉన్నా. ఉమ్, బాగుంది. ఈ గ్యాప్ లో మా ఆయన ఒక నాటుకోడి మీద ఒక పాట పాడతాడంట, ఒకసారి వినండి. నాయుడోరి పిల్ల మా ఇంటికొస్తావా, నాటుకోడి పులుసు నా కండి పెడతావా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ పాట పాడాడు, అందుకే ఆయన కోసం వండాను నేను ఈరోజు. ఈ గ్యాప్ లో నేను ఇందులో కారం కూడా వేసేసా. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ వేస్తున్నా, అంటే రెడీమేడ్ గా తీసుకొచ్చిన, ఎందుకంటే హలో హలో అండి. ధనియాల పొడి వేసేసి ఇంకేం లేదు, మూత పెట్టి ఉడికించడం. వాటర్ వేయలేదు ఇందులో, ఎందుకంటే కొంచెం ఆవిర్ల పైన మట్టి పోలే కదా, ఆవిర్ల పైననే ఉడికిస్తున్నా. చివరిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసిన. చికెన్ అయితే రెడీ అయింది. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నా. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది. చికెన్ రెడీ.